అగస్త్య ట్రెడిషనల్ క్యూర్లో ఉన్నాము. సో ఈ ఒంటి నొప్పులకి గల కారణాలు ఏంటి, మనం ఎలా ఉంటే మనం మళ్ళీ ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి మళ్ళీ వెళ్ళగలుగుతాం? ఉదయం 9-10 గంటలకు మనం ఇప్పుడు టిఫిన్ చేయటం వల్ల మనకి రక్తహీనత వస్తుంది. టిఫిన్ టైమింగ్ ఖచ్చితంగా 8:30 క్లోజ్ కావాలి. ఆ పైన మనం తినాలంటే 11 గంటలకు తినాలి. పల్లీలు చాలా శక్తివంతమైన ఫుడ్. పల్లీ చెట్టు తినడం వల్ల మనకి పెయిన్స్ వస్తాయి, వాతం పెరుగుతుంది. కొంతమందికి పిక్క పట్టుకుంటుంది. మీరు మధ్యాహ్నం 3-4 మధ్యలో నిద్రపోతారా అని అడుగుతాను. నిద్రపోతాము అంటారు. ఆ నిద్రపోవద్దని చెప్తాను. నాడీ వ్యవస్థని కరెక్ట్ చేసేదానికి అందరికీ కామన్గా చేస్తాం. దీనికి అసలు మూలం ఏంది అనే దానికి ఆ పాయింట్ మనం గుర్తించి ఆ పాయింట్కి మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల మిరాకల్గా 20 నిమిషాలు తగ్గేది ఉంటుంది. ఒక సిట్టింగ్లోనే ఎత్తుకొచ్చిన పేషెంట్ని నడిపించిన కేసులు కూడా ఉన్నాయి. మా స్లోగన్ ఏంటంటే, సత్యం తప్పినా పర్వాలేదు, పథ్యం తప్పితే మరణం తప్పదని చెప్తాం. సో ఈరోజు మనం అగస్త్య ట్రెడిషనల్ క్యూర్లో ఉన్నాము. డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆక్యుప్రెషరిస్ట్. ట్రీట్మెంట్ జరుగుతుంది. అసలు ఏంటి ట్రీట్మెంట్ ఏంటనేది తెలుసుకుందాము. నమస్తే అండి. సో ప్రాబ్లం ఏంటి అని సార్కి ఒక 1 మంత్ నుంచి ఈ ఏలు వాసిపోయి ఉంది. కారణం ఏంటంటే, ఈయన ఏదైనా వస్తువు బాగా కొంచెం వెయిట్ పట్టుకుంటారు. ఈయన ఆ పట్టుకున్నప్పుడు ఏమైందంటే, ఇక్కడ ఈ ఏళ్ళు ఇక్కడ బ్లాక్ వచ్చింది, ఇక్కడ నొప్పి వచ్చింది జాయింట్ లో. ఇప్పుడు సార్ చాలా మంది దగ్గరికి డాక్టర్స్ దగ్గర, అలోపతి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఏం చెప్పారంటే, దీన్ని టెస్టులు చేయించుకున్నామని మందులు ఇవ్వటం ఇతర రకాలు చెప్పారు. కానీ యాక్చువల్ గా దీన్ని ఇంకొక 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఇక్కడ ఆపరేషన్ చేయాలని చెప్తారు. ఇప్పుడు మనం ఈ ఆకు పెన్తో ఏం చేస్తున్నాం అంటే, అక్కడ ఏదైతే ఆయనకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం దగ్గర ఆయనకి ట్రీట్మెంట్ చేయటం మొదలు పెట్టాం. ఈ రోజే చేసాం, ఫస్ట్ టైం ఈ రోజే చేసాం. చాలా రోజు అంటే 1 మంత్గా ఆయన దీని గురించి బాధపడుతూ ఉన్నారు. వెహికల్ కూడా తోలేకపోతున్నారు, భోజనం చేయడానికి కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ మనం ఇలా ట్రీట్మెంట్ చేయటం వల్ల ఆయనకి నియరెస్ట్ ఒక 40% నుంచి 50% ఆయనకి పెయిన్ రిలీఫ్ అయింది. దీన్ని ఈ పాయింట్ని ఇలా చేస్తూ వచ్చాం. ఇక్కడ ఈ పాయింట్ ఇలా చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఆయన ఏళ్ళు ముడవగలుగుతున్నాడు. ఈ వేలు అసలు మధ్య వేలు ఇక్కడ దాకా వచ్చేది. వితౌట్ మెడిసిన్ ఆయనకి మనం ఒక 20 నిమిషాల ట్రీట్మెంట్ లోనే ఆయన చక్కగా వచ్చింది. ఇది అలోపతి అయితే ఆపరేషన్ చేయాలి కంపల్సరీ. ఇక్కడ ఆపరేషన్ చెప్తాడు, ఆపరేషన్ చేయాలి. చాలా టెస్టులు కూడా రాశారు సార్కి, అవన్నీ ఆపి మన దగ్గరికి వచ్చారు. మాకు మా ఇంటికాడ తెలిసిన వాళ్ళు చెప్పారంట, వాళ్ళకి క్యాన్సర్ ఉందని చెప్పేసి హాస్పిటల్ పోతే వాళ్ళు ట్రీట్మెంట్ ఇక్కడ బాగా చేస్తున్నట్టు ఇక్కడ తీసుకొచ్చారు అనమాట. వాళ్ళు మమ్మల్ని కూడా తీసుకొచ్చారు. ఈరోజు ఎట్లాగా సెలవు పెట్టుకుని వచ్చాను అనమాట. అదే చూద్దాం, ఫస్ట్ టైం కదా, మనం కూడా ఎప్పుడు చేయలేదు ఇలా. బయట ఆల్రెడీ మాకు తెలిసిన డాక్టర్ ఉండి టెస్టులు రాశారు. అది విజయాలో పెడితే ఇంత అవుతుంది అనేసి అమౌంట్ అన్నమాట. సరే ముందు ఫస్ట్ అయితే చూద్దాం అసలు ఏంటి, దీనికి అసలు ఏం చేయాలి, ఆపరేషన్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అని సార్ని అడిగాను. ఏది అవసరం లేదు, దీంతో చేస్తే తగ్గిపోతుంది అన్నారు. కానీ అప్పటికి సార్ చేసిన దానికి చాలా బెటర్ అనుకుంటున్నాను. అసలు ఈ ఏళ్ళు మధ్యలో ముడివించింది కదా, ఇంకా చాలా వాపు ఉంది. సార్ నిదానంగా తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు సార్. ట్రీట్మెంట్ 1-2 టైమ్స్ చేసుకుంటే పర్లేదు, అంత చేస్తున్నాను మేడం. అప్పుడు ఇట్లాగే వచ్చేది, సగమే వచ్చేది, ఇప్పుడు కొంచెం బాగా వస్తుంది. అది ఈ చెయ్యి అంత బాగా బలంగా లేదన్నమాట. అట్లా మామూలుగా ఏంటంటే, షార్ప్గా ఉన్నప్పుడు హ్యాండిల్ పైన ప్లాస్టిక్ షార్ప్గా ఉన్నప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ జాయింట్ ఒత్తుకుంటుంది. సార్కి ఇలాగే ఉంది. ఇప్పుడు దీనికి మామూలుగా పెయిన్ మేనేజ్మెంట్, ఆకుపంచర్ కానీ దాంట్లో ఆకుప్రెషర్లో కానీ దీన్ని మనం ఇక్కడ ఈ బ్యాక్ ఫ్రంట్ రెండిట్లో మనం ఆ జాయింట్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తాం. అది ఒక 20 మినిట్స్, అది 2 సిట్టింగ్లు కానీ 3 సిట్టింగ్లోనే దాన్ని మనం రెక్టిఫై చేయొచ్చు. అది క్లియర్ అవుతూ వస్తుంది. అది దానికి మనం దాని తర్వాత ఒక ఎప్సమ్ సాల్ట్ లాంటి ఒక వాటర్లో ఒక 20 మినిట్స్ మార్నింగ్, 20 మినిట్స్ ఈవినింగ్ ఒక 5-6 రోజులు మనం చేస్తే ఆ మజిల్ టెండాన్స్ ఏదైనా టైట్గా ఉన్నప్పుడు అది మొత్తం కూడా రిలీజ్ అయిపోతుంది. ఆయనకి ఒక 2-3 రోజుల్లోనే క్లియర్ అయిపోతా వస్తుంది. చాలా మందికి వయసు రీత్యా వచ్చే వ్యాధుల కన్నా మన లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ వల్ల తెచ్చుకునే రోగాలే ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నాయి. అందులో పెయిన్స్, ఇక్కడ బాడీ పెయిన్స్ విపరీతంగా. 30sలో ఉన్న వాళ్ళు కూడా కూర్చోలేరు, నించోలేరు. అమ్మ అయ్యా అని అంటే లైక్ 50-60లో వచ్చే పెయిన్స్ వాళ్ళు ఇప్పుడు 30లోనే అనుభవిస్తూ ఉంటారు. సో ఈ ఒంటి నొప్పులకి గల కారణాలు ఏంటి, మనం ఎలా ఉంటే మనం మళ్ళీ ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి మళ్ళీ వెళ్ళగలుగుతాం? నమస్కారం అండి. మా తల్లిదండ్రులకి,
నాకు నేర్పించిన మాస్టర్స్ అందరికి కూడా ఫస్ట్ వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు టాపిక్ పెయిన్స్ మీద మలమే బలం మలమే రోగం. ఎప్పుడైతే మనకి ఫ్రీ మోషన్ సరిగ్గా మలం సరిగ్గా మనకు ఉండదో ఆటోమేటిక్గా మనకి బాడీలో ఉన్న ప్రాణశక్తి యొక్క అడ్డంకులు వచ్చేస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ ప్రధానంగా శక్తి రూపంలో మనకి అడ్డంకుల వల్లనే ఈ పెయిన్స్ అన్నీ కూడా వస్తాయి. వీటన్నిటికి కారణం మొట్టమొదటిది వచ్చి మలం. అందుకే ఆయుర్వేదం కానీ యోగా కానీ న్యాచురోపతిలో కానీ హోమియో కానీ ఇతర ఏది దాంట్లో కూడా మొట్టమొదటిగా మనం మలం యొక్క క్లీనింగ్కే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అంటే అది ఎనిమా ద్వారానా లేకుంటే నోటి ద్వారా ఇవ్వటం లేదా లేకుంటే ఎనిమా ద్వారానా చేస్తాం. అది అత్యంత ముఖ్యమైనది. ఇప్పుడు నేను గత 20 సంవత్సరాలుగా యోగా టీచర్ని. మేము మొట్టమొదటిగా యోగాని నేర్పించేటప్పుడు మొట్టమొదటిగా మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఫ్రీ మోషన్ చేయటమే. 2 ఇతర క్రియలు ఉన్నాయి ఇక్కడ చేస్తాం. కానీ మలాన్ని ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న పెయిన్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. ఉదాహరణ ఇప్పుడు స్పైన్కి సంబంధించి మోకాలకు సంబంధించి సైడ్గా సంబంధించి మనకి మెడ సంబంధించి కాళ్ళు తిమ్మెర్లు కాళ్ళు మంటలకు సంబంధించి ఎవరికైనా మేము ఫస్ట్ మా దగ్గర రాగానే ఫస్ట్ మేము ఏం చెప్తామంటే ఈరోజు మోషన్కి వేసుకొని రేపు ఉదయం రమ్మంటాం. ఆ మోషన్కి వేసుకునేది ఆహారంలోకి చెప్పచ్చు లేదా ట్యాబ్లెట్ రూపంలో కూడా మనం చెప్తాం. దాంట్లో హోమియోనో ఆయుర్వేదం ఏదో ఒకటి ఇస్తాం. ఎప్పుడైతే మోషన్ కరెక్ట్ అయిందో ఆటోమేటిక్గా పక్క రోజు మా దగ్గర రాగానే మొట్టమొదటి చెప్పేది అంటే మాకు 20% మాకు నొప్పులు తగ్గాయి అంటారు. 20% నొప్పులు తగ్గాయి అంటే కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం ఫ్రీ మోషన్ చేసామో బాడీలో వాతం తగ్గిపోయింది. రెండవది ఏంటంటే ఎక్కడైతే మనకి ప్రాణశక్తి యొక్క క్లాట్స్ ఉంటాయో వాటి మీద ఐడెంటిఫై చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు సింపాథెటిక్ పారాసింపాథెటిక్ నర్వ్ సిస్టము సెంట్రల్ నర్వ్ సిస్టము వాటిని ముందుగా మనం ఐడెంటిఫై చేసి వాటికి ఒక రకమైన వైబ్రేషన్ ద్వారా మనం కరెక్ట్ చేసేస్తాం. వీటన్నిటికి ముందు కూడా మనం నాడి ద్వారా ఐడెంటిఫై చేస్తాం. మామూలుగా ఆయుర్వేద నాడి ఏంటంటే వాత పిత్త కఫాలు చూస్తాడు, 3 చూస్తారు. కానీ మేము నేర్చుకున్న మా డిప్లొమాలో వచ్చేది ఏంటంటే ఆర్గాన్స్ అన్నింటిని కూడా చూస్తాం. 12 ఆర్గాన్స్. ఆ 12 ఆర్గాన్ని ఐడెంటిఫై చేసి ఏ ఆర్గాన్ తక్కువ ఉంది ఏ ఆర్గాన్ ఎక్కువ ఉందో మనం ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు మనం ఈ ఆర్గాన్ని ఏ ఆర్గాన్ చెడుపుతుందో దానికి వెళ్తాం. అది చూసిన తర్వాత అప్పుడు మనం ట్రీట్మెంట్కి వెళ్తాం. దానికి ఓరగల మామూలుగా అందరికీ చేసే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఏంటంటే నామినల్గా ఇప్పుడు బాడీలో ఉన్న ఒక సిస్టమ్ని అంటే నాడీ వ్యవస్థని కరెక్ట్ చేసేదానికి అందరికీ కామన్గా చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు అసలు దీనికి అసలు మూలం ఏంది అనే దానికి వెళ్తాం. ఆ వెళ్ళి ఆ పాయింట్ మనం గుర్తించి ఆ పాయింట్కి మనం ట్రీట్మెంట్ చేయటం వల్ల మిరాకల్గా 20 నిమిషాలు తగ్గేది ఉంటుంది. ఒక సిట్టింగ్లోనే ఎత్తుకొచ్చిన పేషెంట్ని నడిపించిన కేసులు కూడా ఉన్నాయి. ఇది ఒక్కసారి మాకే ఆశ్చర్యం వేస్తుంది, ఇంత స్పీడ్గా మేము చేయగలిగామా అని. అంటే అక్కడ ఏదైతే ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే మనం ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఆ డ్రైనేజ్లో ఒక దగ్గర బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ ఓపెన్ చేసాం, వాటర్ ఫ్లో అయింది. మరలా కొంత ఇరిగిపోయినట్టు మళ్ళీ ఏమైనా బ్లాక్ ఉంటే అక్కడ అది ఆగచ్చు, అలా మళ్ళీ అక్కడ చేయాల్సి వస్తుంది. కొంతమందికి ఏమీ లేదు, ఒక దగ్గరే ఉంది, మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే ఒక సిట్టింగా 2 సిట్టింగా 3 సిట్టింగ్ అనే దాన్ని మనం ఐడెంటిఫై చేసి చేస్తాం. మేము ఒకసారి చేసి ఒక మామూలుగా ఎన్ని రోజులు చేయగలం 3 సిట్టింగ్లకే చేస్తాం. అది కొద్దిగా ఎక్కువ క్రానిక్గా ఉన్నప్పుడు ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మంటాం, 1 మంత్ తర్వాత రమ్మంటాం. లేదు అంటే ఇంక రావద్దు అని చెప్తాం. అందుకే మేము మా పేషెంట్కి చెప్పేది ఏంటంటే పొయ్యొస్తాను చెప్పొద్దు అంటాం, పోతున్నాను చెప్పమంటాం. ఇది దేవాలయంకి వెళ్ళినప్పుడు పునర్దర్శనం ప్రాప్తిస్తాను కోరుకుంటాం. హాస్పిటల్కి వచ్చినప్పుడు పోతున్నానని చెప్పాలి కానీ మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు అని అడగకూడదు. అలా అడిగితే ఒకటి నేను చేసే వృత్తిలో తప్పనై ఉండాలి, లేకుంటే నేను చెప్పిన అవతల చెప్పిన వ్యక్తి సరిగ్గా పాటించకపోయి ఉండాలి. అందుకే దీన్ని మనం లైఫ్ స్టైల్గా మన జీవన విధానాన్ని మనం మార్పు తీసుకొస్తూ అది ఆహారమా
లేకుంటే ఆహారంలో కరెక్ట్ చేసుకుంటూ రావాలి. దాని తర్వాత అతనికి ఉన్న వాత పిత్త కఫాల్లో దానికి ఉన్న ఆర్గాన్స్లో ఇన్బ్యాలెన్స్ ఈ రకరకాలుగా ఉంటాయి. దాని ఉదాహరణ ఏంటంటే కొంతమందికి పిక్క పట్టుకుంటుంది, రాత్రి 3 నుంచి 4 గంటలుగా పట్టుకుంటుంది ఆ పిక్క. మీరు న్యూరాలజిస్ట్ ఇతర వైద్య విధానాలకు పోతే వాళ్ళు చాలా రకాల టెస్టులకు వెళ్తారు. మేము అలా ఏం చేయం. నేను ఒకటే అడుగుతాను, క్వశ్చన్ అడుగుతాను, మీరు మధ్యాహ్నం 3-4 మధ్యలో నిద్రపోతారా అని అడుగుతాను. మధ్యాహ్నం నిద్రపోతాము అంటారు. ఆ నిద్రపోవద్దని చెప్తాను. ఎందుకంటే మధ్యాహ్నం 3-4 నిద్రపోయినప్పుడు అక్కడ యూరినరీ బ్లాడర్ సంబంధించిన ఎనర్జీ, అక్కడ మన లంగ్స్ సంబంధించిన ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. అది అయినప్పుడు ఆ పిక్క అలా పట్టుకుంటుంది. పిక్కలు వచ్చి హార్ట్కి పంపింగ్లు, లంగ్స్ కెపాసిటీని పెంచేది. ఎప్పుడైతే మనం చేసిన లైఫ్ స్టైల్లో మనం చేసిన ఆ తప్పు మనకి అక్కడ జబ్బుగా ఉంటుంది. కొంతమంది లేడీస్ వస్తారు, మాకు హిమోగ్లోబిన్ బాగా తగ్గింది అని అడుగుతాడు. హిమోగ్లోబిన్ తగ్గితే కూడా మనకు పెయిన్స్ రావచ్చు బాడీలో. మేము అడిగేది ఏంటంటే మీరు భోజనం ఎన్ని గంటలకు చేస్తారు, మధ్యాహ్నం ఉదయం టిఫిన్ ఎన్ని గంటలకు చేస్తారని అడుగుతాం. నేను 9-10 మధ్యలో చేస్తాను. ఎక్కువ లేడీస్ 9-10 మధ్యలో టిఫిన్ చేస్తారు. ఉదయం 9-10 గంటలకు మనం ఇప్పుడు టిఫిన్ చేయటం వల్ల మనకి రక్తహీనత వస్తుంది. ఎందుకంటే స్ప్లీన్ టైం ఉంటుంది అక్కడ. అందుకే మన భోజనం మన టిఫిన్ టైమింగ్ ఖచ్చితంగా 8:30 క్లోజ్ కావాలి. తిరిగి మళ్ళీ 7:30 to 8:30. ఆ పైన మనం తినాలంటే 11 గంటలకు తినాలి. అందుకే భారతదేశం యొక్క సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఫారిన్ సిస్టమ్ ఏంటంటే మనం దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం, అంటే ఫాస్టింగ్ని బ్రేక్ చేయటం. భారతదేశంలో దాన్ని అల్పాహారం అంటాడు. అల్పం అంటే తక్కువ ఆహారం తీసుకోమని. దాని తర్వాత నువ్వు మేజర్ ఆహారం తీసుకోవాల్సిన మధ్యాహ్నం. నువ్వు ఉదయాన్నే టిఫిన్ బాగా ఎక్కువ. ఎందుకంటే స్త్రీలు ఏం చేస్తారంటే భర్త ఆఫీసు పోవటం, పిల్లల్ని స్కూల్కి పంపించి అప్పుడు నిదానంగా మనం టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేసి ఒక అరగంట నిద్రపోదాం, ఏకోజాం లేసాం కదా అని ఆ టైంలో పడుకున్నా, ఆ టైంలో ఫుడ్ తిన్నా చాలా ప్రమాదకరమైన విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా మనకు హిమోగ్లోబిన్ తగ్గటమే కాకుండా మన బాడీలో ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ కూడా సెక్రేషన్ జరిగి మన ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. అందుకే దాన్ని గుర్తిస్తాం. అది గుర్తించి ఈ పెయిన్ మేనేజ్మెంట్కి దానికి ఎలా ఉందో చూస్తాం. ఈ రెండింటిని లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేస్తూ, ఆహార నియమాలను కరెక్ట్ చేస్తూ, ఈ ఆహారము ఏ ఆహారం వల్ల అయితే పెయిన్స్ వస్తాయో వాటిని కొంచెం ఆపమంటాం. ఉదాహరణ ఏంటంటే పల్లీలు చాలా శక్తివంతమైన ఫుడ్. పల్లీ చెట్టు తినటం వల్ల మనకి పెయిన్స్ వస్తాయి, వాతం పెరుగుతుంది. పల్లీలు చాలా మంచిది. న్యాచురోపతిలో పల్లీలు రాత్రి నానబెట్టి ఉదయం తినమంటాం, మంచిదే. పల్లీలు నానబెట్టి చేస్తే పాలు వస్తాయి. పల్లీలు డైరెక్ట్గా డ్రై చేస్తే ఆయిల్ వస్తుంది. ఇక్కడ ఆయిల్ తీసుకోవటం వల్ల పల్లీల వల్ల మనకి అక్కడ ఉదయం నష్టం ఉంది. అందుకే చట్నీ అనేది పెయిన్స్ని ఎక్కువ గురి చేస్తుంది. కానీ మనం అదే పల్లీలతో మనం బెల్లం కలిపి తిన్నప్పుడు బెల్లంలో మనకు మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. అది ఉపయోగం ఉంది, బ్లడ్ పట్టేదానికి చాలా ఉపయోగకరం. కానీ ఒట్టి పల్లీలు, డ్రై చేసిన పల్లీలు చట్నీ చాలా మంచిది కాదు. అందుకే పెయిన్ మేనేజ్మెంట్లో దాన్ని ఖచ్చితంగా ఆపమంటాం. ఫుడ్లో ఏది మనకు లోపం అన్నది దాన్ని కరెక్ట్ చేసుకుంటూ రావటం. ఈ మామూలుగా ఎక్కువ మంది లేడీస్ చేసే ఒక తప్పు ఏంటంటే మధ్యాహ్నం 3 గంటలకు నిద్రపోవటం. చెప్పాను కదా, 3 గంటలు 4-5 గంటల మధ్యలో నిద్రపోయినప్పుడు ఖచ్చితంగా లంగ్స్ యొక్క కెపాసిటీ తగ్గుతుంది. అదేవిధంగా పిక్కలు పట్టుకోవడం జరుగుతుంది. యూరినరీ బ్లాడర్ ప్రాబ్లం రావడానికి చాలా ప్రమాదకరం. యూరినరీ బ్లాడర్స్ ప్రాబ్లం రావడానికి 3 to 5 వస్తుంది. ఈ యూరినరీ బ్లాడర్ సంబంధించిన ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా పెయిన్ ఎక్కువ ఉంటుంది, పెయిన్ మేనేజ్మెంట్ వస్తుంది. అంటే లోయర్ బ్యాక్ పెయిన్స్ రావడం, ఇతర రకాలు కూడా ఉంటాయి. అందుకే మేము ఏం చేస్తామంటే 3 days వాళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ ఇచ్చి, రాగానే మేము ఏదో ట్రీట్మెంట్ చేయాలని చెప్పం. ఫస్ట్ అవేర్నెస్ ఇస్తాం. వాళ్ళకి ఇవన్నీ కనుక్కున్న తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ 3 రోజుల్లో ట్రీట్మెంట్ మొదలుపెట్టి 3 రోజుల్లో ఫస్ట్ డేనే 20-25% రిజల్ట్ చూపిస్తాం. ఇప్పుడు స్పైన్ ఆపరేషన్ కేసులు కూడా 85% సక్సెస్ చేస్తాం. మేము కొద్ది రోజుల్లోనే మేము ఈ స్పైన్ మన L4, L5 ప్రాబ్లం ఉంది, సర్వైకల్ ప్రాబ్లం ఉంది, C4, C5 ప్రాబ్లం ఉంది అలాంటి చెప్పి మేము ఆపరేషన్ అని చెప్పిన కేసులు కూడా మేము 85% సక్సెస్ చేసేదానికి మా చేతిలో ఉంటుంది. మేము అందుకని ఏం చెప్తామంటే ఒక 3-4 days మా దగ్గర చేర్చుకోండి. సక్సెస్ అయితే ఓకే, మీరు ఆపరేషన్ పోవులే. ఒకవేళ కాలేదనుకోండి, అప్పుడు మీకు కావాలంటే మీ ఇష్టం, అది మీ ఒపీనియన్. కానీ నేరుగా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవద్దు. ఎందుకంటే స్పైన్ని ఆపరేషన్ చేయడం మంచిది కాదు. ఇది అలోపతి డాక్టర్ కూడా తెలుసు. సుశ్రుతుడు ఎవరైతే ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా ఆపరేషన్ చేసిన వ్యక్తి సుశ్రుతుడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే
1 లేదా 2 ఆపరేషన్లు అయిన తర్వాత 3వ ఆపరేషన్ జరిగితే వేగస్ నరం శరీరంలో ఉంటుంది. ఆ వేగస్ నరం దెబ్బతిన్న తర్వాత శరీరము మనకి ఏదైతే మనకున్న ప్రాబ్లమ్స్ బాడీ మనకి గుర్తిస్తుందో ఆ గుర్తించడం కోల్పోతుంది. ఏది బ్రెయిన్. అందుకే ఆపరేషన్ 2-3 చేయకూడదు అంటాడు, 3 చేయకూడదు అంటాడు, 2 నుంచి 3. ఇప్పుడు 2 సిజేరియన్ చేశారు, ఒక పిల్లలు లేని ఆపరేషన్ చేశారు, 3 అయిపోయాయి. ఇంక అయిపోయింది అక్కడ. ఇంకేంటంటే బాడీ ఐడెంటిఫై చేయలేదు, ఆ ప్రాబ్లం అక్కడ ఐడెంటిఫై చేయలేదు. ఇప్పుడు కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, అది బ్రెయిన్కి తెలుస్తుంది, సెన్సార్ నర్వ్స్ తెలుస్తుంది. సెన్సార్ నర్వ్స్ తెలిసిన తర్వాత బ్రెయిన్ దానికి ఏం చేయాలో మీకు కాషన్ ఇస్తుంది. ఇక్కడ నీకు సెన్సార్ నర్వ్స్ యాక్టివేషన్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు ఇంకా మీరు డాక్టర్ మీద ఆధారపడాల్సిందే. ఇంక ఏ దానికి ఏ చిన్న జబ్బుకి కూడా మీరు డాక్టర్ దగ్గర ఆధారపడాల్సి వస్తుంది. అందుకే మనం ఆపరేషన్కి అది తప్పదు అన్నప్పుడు ఇంకా దానికి పక్కన పెడదాం. అటు కాకుండా ప్రతిదానికి ప్రతిదానికి ఆపరేషన్ అనేది అత్యంత ప్రమాదకరం. ఇప్పుడు దీంట్లో మా మాస్టరు, నేను డిప్లొమా చేసేటప్పుడు మా మాస్టర్ ఒక ఆయన డాక్టర్ మురళీకృష్ణ అని ఆయుర్వేద ప్రిన్సిపాల్. ఆయన వచ్చి తిరుపతిలో ప్రజెంట్ కూడా ఆయన ప్రిన్సిపాల్ రిటైర్డ్ అయిన తర్వాత హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఆయన అయితే బెనారస్ యూనివర్సిటీలో PhD చేశాడు యోగ నిద్ర మీద. చిన్న ఆపరేషన్ ఆయుర్వేదంలో కూడా చేస్తారు. ఆయన అసలు ఇక్కడ అనస్థీసియా ఇవ్వకుండానే ఆయన ఆపరేషన్ చేస్తారు. దాన్ని యోగ నిద్రలో తీసుకుపోయి సెల్ఫ్ హిప్నాటిజం ద్వారా చేస్తారు. అట్లా ఆకుప్రెజర్ లో కూడా పాత రోజుల్లో ఏ నరం అయితే సెన్సార్ నరం ఉందో ఆ నరాన్ని బ్లాక్ చేసి అక్కడ ఆపరేషన్ చేసే సిస్టమ్ చైనాలో ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఎక్కువ మంది చనిపోవడానికి ప్రధాన కారణం అనస్థీసియా. ఇప్పుడు అనస్థీసియా చిన్న పొరపాటు జరిగినా ఎక్కువ మంది ఐసీయూలో చనిపోవడానికి అనస్థీసియా ఒక కారణం. 2 వచ్చి ఫుడ్ పైప్ ఒక కారణం. ఫుడ్ పైప్ వేస్తాడు, ఆ ఫుడ్ పైప్ వేసి వెనక్కి వచ్చినప్పుడు ఆ ఫుడ్ లోపల డైజెస్టివ్ సిస్టంలో ఉండి ఒకసారి దగ్గు కానీ ఇతర పొరపైన పోయినప్పుడు అది లంగ్స్లోకి ఇన్ఫెక్షన్ వచ్చి 24 అవర్స్లో వాడు చనిపోవడానికి ప్రధాన కారణం అవుతున్నాయి. మేమేం చెప్తామంటే ఆహారం అనేది పేషెంట్ అడిగిన దాకా ఆహారం ఇవ్వద్దు. అందుకే మేము ఎక్కువగా గంజి నీళ్లు, బార్లీ నీళ్లు ఇస్తాం. పెయిన్స్ మేనేజ్మెంట్ లో కూడా రాత్రి ఫుడ్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వమని చెప్తాం. ఎందుకంటే బాడీ రాత్రి ఎటువంటి పరిస్థితుల్లో ఒక 15 అవర్స్ మనకి ఆ టైంలో మనకి గ్యాప్ ఉందనుకోండి, దాంట్లో మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్తాం. ఇది మేము 20 years గా చెప్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అలోపతి డాక్టర్లు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒక చిన్న వర్డ్ యాడ్ చేసి చెప్తూ ఉన్నారు. దీన్ని మేము చెప్పేవాళ్ళం 6:30 లోపల మీరు భోజనం చేయండి. దీనికి 3 చెప్తాం. ఒకటి వచ్చి జపాన్లో 5 గంటల పైన రెస్టారెంట్ ఉండదు. నెక్స్ట్ జైన్స్ 5:20 లోపల భోజనం చేయడు, 5 పైన భోజనం చేయడు. జైల్ 5 గంటల లోపల భోజనం పెట్టడు, 5 గంటల పైన భోజనం పెట్టడు. 3 జైలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయని చెప్తాం. జపనీస్ మనుషులు, మామూలు జపాన్ వాళ్ళు 130 సంవత్సరాలు బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటంటే ప్రధానంగా భోజనమే, 5 గంటలకు భోజనం ఆపటమే. అదేవిధంగా మనం ఇంకొక కొత్త విధానాన్ని మేము ఎక్కువగా అందరికీ, ఎందుకంటే ఎడ్యుకేట్ చేస్తున్నాం. దాంట్లో రెండోది ఏంటంటే 3 Sలు. ఒకటి వచ్చి ఒక మనిషికి రోజు స్వెట్టింగ్ రావాలి, చెమట పట్టాలి. చెమట పట్టేదానికి యోగా చేస్తావు, వాకింగ్ చేస్తావు అనేది పక్కన పెడదాం. రెండవది అతి ముఖ్యమైనది స్మైలింగ్. మనిషి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వునప్పుడు ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మనకి చాలా ముఖ్యం నవ్వు అంటే స్మైలింగ్. మూడోది వచ్చి సైలెంట్ అంటే నువ్వు గమ్ము నుండి లోపల భయంకరమైన స్కెచ్లు వేయటం కాదు. సైలెంట్ స్థితి అంటే ఏంటంటే నీ మనసుని సమతుల్యంలో ఉంచటం, ఆనందమయ స్థితిలో ఉంటాం. జస్ట్ నువ్వు కొంచెం ప్రాణాయామం చేస్తూ చేయటూ ఉంటాం. అందుకే ఎక్కువ పేషెంట్లు, మేము పెయిన్ పేషెంట్లకి 3వ రోజు మేము రిజల్ట్ తెప్పిస్తున్నాం అంటే మేము ఆహారం చెప్తున్నాం, ఆహారంతో కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం, దాంతో కూడా ఏది తినకూడదు అది చెప్తున్నాం. ఫైనల్గా ఏంటంటే మేము ప్రాణాయామం చెప్తున్నాం. ఈ 4 అంటే చెప్తాం 20% ఆహారం, 20% పథ్యం, 40% అయింది. 30% వచ్చి మెడిసిన్, మూలికా వైద్యం కానీ, గృహ వైద్యం కానీ, లేదా ఇంకా క్రానిక్ అయితే ఇతర వైద్యం. ప్రధానంగా మేము మూలికా వైద్యులే చెప్తాం, లేకుండా అంటే గృహ వైద్యం చెప్తాం. 3వ వైద్యం వచ్చి ఏదైనా కొంత మనం ఇచ్చేదానికి చూస్తాం. నెక్స్ట్ 30% వచ్చి ప్రాణాయామం. మొత్తం 100%లో 3 భాగాలుగా మనం చేస్తాం. అందుకే మా స్లోగన్ ఏంటంటే సత్యం తప్పినా పర్వాలేదు, పథ్యం తప్పితే మరణం తప్పదు అని చెప్తాం. సత్యం తప్పితే పర్వాలేదు, పథ్యం తప్పితే మరణం తథ్యం. ఎందుకంటే బాగా లివర్ పేషెంట్ ఉన్నాడు, డాక్టర్ చెప్పాడు నువ్వు మాంసం తినొద్దు, నువ్వు ఆయిల్ ఫుడ్ తినొద్దని. నేను తినాల్సిందే తింటే నెల రోజుల్లో చనిపోతాడు. ఇది పథ్యం అంటున్నారు. పథ్యం అంటే
శరీరానికి జబ్బు రావటానికి ఏ ఆహారం అయితే నీకు ఇబ్బంది జరుగుతూ ఉందో దాన్ని నువ్వు ఆపటం. ఇప్పుడు పెయిన్ ఉంది, ఫుల్గా పెయిన్స్ ఉన్నాయి. పెయిన్ ఉన్నప్పుడు మనం పల్లీల చట్నీ తింటాను, నేను కోడిగుడ్డు తింటాను, ఇవన్నీ తింటాను, నేను వాతాం. హై ప్రోటీన్, ఇప్పుడు కందిపప్పు హై ప్రోటీన్, మినుములు రోజు తినకూడదు, మినుములు కూడా హై ప్రోటీన్. ప్రోటీన్ తక్కువ ఫుడ్ పెసలు ఇవి తీసుకోవచ్చు, పెసలు శనగలు ఇవి కూడా ప్రోటీన్ తక్కువ ఉంటాయి. ఈ శరీరానికి 2 రకాలు, ఒకటి రక్తంలో కలుస్తాయి, 2 ఇంటెస్టైన్ లో కలిసి శక్తిగా మారుతాయి. అవి శక్తిగా మారవు. అందుకే మేము చెప్తాం, కందిపప్పు తింటే ఇంత నెయ్యి తిను అని. కందిపప్పు నెయ్యి తినలేకపోతే కందిపప్పు ఆపమని చెప్తాం. ఎందుకంటే కందిపప్పు అరగాలంటే నెయ్యి కావాలి. అందుకే బ్రాహ్మిన్స్ ఎక్కువగా అంత కందిపప్పు అంత నెయ్యి పోసుకుంటారు. డాక్టర్లు ఏం చెప్పారు, అసలు నెయ్యి తాగొద్దు అని చెప్పారు. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం వల్ల ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ దానికి మారింది. అందుకే కందిపప్పు నువ్వు తినాలంటే నెయ్యి ఖచ్చితంగా తిను అని చెప్తాం. పెయిన్ మేనేజ్మెంట్, ఎందుకంటే లోపల ప్రోటీన్ ఫుడ్ ఎక్కువైంది, ప్రోటీన్ ఫుడ్ కూడా పెయిన్ ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది. అందుకే ట్రీట్మెంట్ చేస్తూ మనం పేషెంట్ని ఎడ్యుకేట్ చేస్తాం. నువ్వు ఏ ఆహారం తినకూడదు, ఏ ఆహారం తినాలి, కొంత మందులు నువ్వు తీసుకోవాలి, ఏ ప్రాణాయామం చేయాలి, వీటన్నిటితో చేస్తూ ఆకుపంచర, ఆకుప్రెజర, సుజోకోన యోగాలు, ఏ ఆసనం వేయాలి, ఏ ప్రాణాయామం చేయాలి, ఇవన్నీ కానప్పుడు చక్ర ఏది ఇన్యాక్టివ్ అయ్యింది, చక్రాస్లో కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ చక్ర ఇన్యాక్టివ్ అయింది దాన్ని సెన్సింగ్ చేసి ఆ చక్ర ఇన్యాక్టివ్ని యాక్టివ్ చేస్తే ఆ ఆర్గానికి అది కరెక్ట్గా రిలీవ్ వస్తుంది. ఇవన్నిటిని కూడా తక్కువ సమయంలోనే మేము ఐడెంటిఫై చేసి అప్పుడు ట్రీట్మెంట్ చేయటం జరుగుతూ ఉంది. మా యొక్క మహా ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో మెడికల్ యొక్క ఖర్చును ఎలా తగ్గించాలి. ఒక మెడిసిన్ అనేది 2-3 నెలల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. మెడిసిన్ అనేది తాత్కాలిక ఉపశమనం, 2 నెలల 3 నెలల వాడతాం, కంటిన్యూగా జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు. చాలా మంది అడుగుతారు, అవునా ఎన్ని రోజులు చేయాలి అని. నాకు 670 ట్రైగ్లిజరైడ్స్ ఉంది. అప్పుడు నాకు ఈ వైద్య విధానంతో సంబంధం లేదు, నేను మామూలుగా ఒక కాంట్రాక్టర్. నాకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ 670 అయినప్పుడు డాక్టరు, ఒక జనరల్ మెడిసిన్ ఆయన, ఒక కార్డియో జనరల్ మెడిసిన్, నీ జీవితాంతం నువ్వు కొలెస్ట్రాల్ మాత్రం వాడమన్నాడు. వాడి నెలకు సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకో, నీ షుగర్ రావచ్చు లేదా నీ క్రియేటిన్ రావచ్చు అని చెప్పాడు ఆయన. ఆ టాబ్లెట్ వల్ల షుగర్, ఇది కొలెస్ట్రాల్ టాబ్లెట్ వల్ల షుగర్ 50% ఛాన్స్ ఉంటుంది, 100% క్రియేటిన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఆ టాబ్లెట్ వల్ల అని. దాని తర్వాత నాకు మంచిన సత్యనారాయణరావుతో కూడా పరిచయం ఏర్పడింది. ఆయన ఆహార నియమం చేయటం జరిగింది. దాన్ని నేను ఆ ట్రైగ్లిజరైడ్స్ని నార్మల్ స్థితికి తీసుకొచ్చేసాను, వితౌట్ మెడిసిన్. LDL 300 పైన ఉంది, టోటల్ కొలెస్ట్రాల్ 320 ఉంది, HDL వచ్చి 42 ఉంది, ట్రైగ్లిజరైడ్స్ వచ్చి 670 ఉంది. వాటిని అన్ని నార్మల్ తీసుకురావడంలో నాకు ఆహారమే సహకరించింది. తినకూడని ఆహారం ఆపి తినాల్సిన ఆహారం నేను కరెక్ట్ చేయటం వల్లనే నాకు అది కంట్రోల్ అయింది. అందుకే నేను ఎవరిని అడిగితే చెప్తాను. అదే సమయంలో నాకు ఈ పక్క 3 ఎముకలు, ఇక్కడ 3 అరిగిపోయినాయి, ఎముకల మధ్యలో ఇక్కడ 2 అరిగినాయని చెప్పారు. నువ్వు ఎప్పుడు నెక్ బెల్ట్ వేసుకోమని చెప్పారు. నేను ఆహార నియమం కరెక్ట్ చేసి, నేను యోగాలో డిప్లొమా చేసేటప్పుడు నేను ఒక రోజుకి 80 ఆసనాలు వేయాలి. దాంట్లో శీర్షాసనం, హలాసన్, దాన్ని సర్వాంగాసనం, ఈ 3 మెడ మీదనే వేయాలి. మా అన్న డాక్టర్, అమెరికాలో హాస్పిటల్ ఉంది, ఆయన పెర్మాలజిస్ట్. ఆయన అడిగాడు, నువ్వు ఎలా చేసావు అని అడిగాడు. మీ సైన్స్ అది, నా సైన్స్ ఇది. నేను దాన్ని రెక్టిఫై చేసుకున్నా, ఫస్ట్ అక్కడ క్లియర్ చేశా, దాని తర్వాత ఆసనం వేసా అని చెప్పాను. ఆశ్చర్యపోయాడు, అవునా ఎలా జరిగింది అని. వాస్తవంగా అందుకే చాలా మంది అదంతా వాళ్ళు చెప్పేది అబద్ధం అని మాట్లాడుతుంటారు. కానీ ప్రాక్టికల్గా నేను చేసి నేను అనుభవించిన తర్వాతే నేను ఇంకొకరికి చెప్తున్నా. ఇప్పుడు నాకు 63 ఇయర్స్, చెక్ చేసుకోమండి, ఏమీ లేదు. నాకు 42 ఇయర్స్లో నాకు ప్రాబ్లమ్స్ వస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆహార నియమాలు ప్లస్ యోగా ప్లస్ ఇతర పద్ధతుల్లో దాన్ని బాడీని మనం మెయింటైన్ చేస్తూ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఇప్పుడు మీకు ముందు చెప్పినవన్నీ కూడా. దీంట్లో మనం పెయిన్ మేనేజ్మెంట్ మీద ఖచ్చితంగా జబ్బును తగ్గించవచ్చు. కానీ క్రానిక్ డిసీజ్ నుండి స్పైన్కి సంబంధించి అయితే 85% రిజల్ట్ ఉంటాయి. ఒక 15% ఏంటంటే మరీ ఎక్కువ అయినప్పుడు తప్ప 85% మనం రిజల్ట్ తీసుకొచ్చేయచ్చు. ఇప్పుడు అలోపతిక్ సిస్టమ్, WHO చెప్పే సిస్టంలో ఏంటంటే హార్ట్ సంబంధించి, న్యూరాన్ సంబంధించిన ఏ ప్రాబ్లం కూడా గట్లోనే ఉంది, అంటే స్మాల్ ఇంటెస్టైన్లో ఉందని ఇప్పుడు ఎక్కువగా మాట్లాడటం జరుగుతూ ఉంది. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వటానికి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ATM అంటాం, అంటే ఎనీ టైం మనీ అని.
ఆయుర్వేదంలో ఏం చెప్తుందంటే ఏ అంటే అలోవెరా, టీ అంటే టర్మరిక్, ఎం అంటే మెంతి. ఓకే. ప్రాచీన సిస్టమ్, భారతీయ సిస్టంలో మెంతులు అనేది అత్యంత ముఖ్యమైనది. అది యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరస్. అందుకే మనోళ్ళు మెంతుల్ని బుట్టల్లో బాగా అల్లేసి దాంట్లో తినే ఆహారం పెడితే నెలకు కూడా చెడిపోయే కాదు, ఫ్రిడ్జ్లు లేని రోజుల్లో. అదేవిధంగా మనం షుగర్ని అలోవెరాతో కంట్రోల్ అయిపోతుంది, మెంతుతో చేస్తున్నారు. ఇప్పుడు అలోపతి డాక్టర్లు కూడా మెంతుల గురించి ఎక్కువ మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి దాన్ని ప్రీబయాటిక్ అండ్ ప్రోబయాటిక్ అంటాం. ప్రీబయాటిక్ అనేది గట్లో ఉన్న బ్యాక్టీరియాకి మనం బయట నుంచి ఇచ్చే ఫీడింగ్. ప్రోబయాటిక్ అంటే బయట నుంచే మనం బ్యాక్టీరియాని లోపలికి పంపించటం, లాక్టోబాసిల్లస్ అంటాం. దాన్ని బయట నుంచి పంపిస్తాం. కానీ బయట నుంచి పంపించేది ఒకదానికి ఉపయోగపడుతుంది, లోపల గట్లో మనం ఉన్న ప్రీబయాటిక్కి పంపించే ఫీడింగ్ మనకు అత్యంత ముఖ్యమైనది. ఇప్పుడు మన శరీరంలో 1000 మన కణాలు ఉంటే 10,000 బ్యాక్టీరియా మన బాడీలో ఉంటుంది అనేది సైన్స్ పరంగా చెప్తున్నది, మనం చెప్పేది కాదు. కానీ దీనికి అత్యంత శక్తివంతమైన ఫుడ్ని మనం బయట లోపలికి పంపించడమే. ఆ ఫుడ్ని కూడా మనము పెయిన్ మేనేజ్మెంట్లో ఖచ్చితంగా చెప్తాం. దాంట్లో ఈ మధ్య కొంతమంది టాప్ మోస్ట్ డాక్టర్, అలోపతి డాక్టర్లు కూడా ప్రోబయాటిక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇప్పుడు ప్రీబయాటిక్ గురించి సమాజానికి తెలియపరిచేదానికి నేను మీకు ఆ సీక్రెట్ని నేను బయట పెడుతూ ఉన్నా. మెంతులు 1.5 స్పూను నానబెట్టి అది మొలకెత్తిస్తే ఇంకా మంచిది. లేదా 12 గంటలు నానబెట్టిన మెంతులు, 4 తెల్లపాయలు రాత్రి నానబెట్టి 12 గంటలు, అల్లం 1/4 ఇంచ్, ఈ 3 తీసుకోవాలి. మెంతులు 12 గంటలు నానబెట్టాలి, లేదా మెంతులు మొలకెత్తిస్తే 100% మంచిది. గార్లిక్ 4 రాత్రి నానబెట్టాలి, అవి కూడా 12 గంటలు, అది 12 గంటలు నానాలి. అల్లము నానబెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని ఉదయాన్నే పొట్టు తీసేయాలి సార్, ఒక స్కిన్ తీయాలి దాని మీద. గార్లిక్ వచ్చి ఆవు నెయ్యిలో కానీ నీటిలో కానీ హాఫ్ బాయిల్డ్ చేయాలి, ఉడకబెట్టాలి, హాఫ్ బాయిల్డ్ చేయాలి. ఎంత రాత్రి నానబెడతాం, ఉదయాన్నే చేయాల్సిన పని. 12 అవర్స్ అయిన తర్వాత మెంతులు, గార్లిక్, అల్లం మూడింటిని ముద్దగానే చేయొచ్చు, లేదా వాటిని నోట్లో పెట్టుకున్న తర్వాత గార్లిక్ వాటరు, మెంతు వాటరు రెండింటిని కలపాలి. దాంట్లో లెమన్ పూర్తిగా కలపాలి. కలిపి దాంట్లో షుగర్ లేని వారైతే తేనె కలుపుకోవచ్చు, షుగర్ ఉన్నవారైతే అలానే తాగొచ్చు. దాంట్లో ఖచ్చితంగా 2 కానీ 3 కానీ విత్తనాలు, పెప్పరు 1 పించ్ పెప్పర్ కలపాలి. ఇది ఉదయం ఉషాపానీయం అంటాం. నీరు తాగిన తర్వాత దీన్ని తీసుకొని దాని తర్వాత మీరు ఏదైనా మెడిసిన్ ఒక 20 నిమిషాల తర్వాత ఆ మెడిసిన్ వాడి 45 మినిట్స్ తర్వాత మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయగలిగితే మీ మెడిసిన్ 100% పనిచేస్తుంది. ప్రీబయాటిక్ లోపలికి వెళ్ళిపోతాయి, దీని ఫీడింగ్ లోపలికి వెళ్తుంది. ప్రీబయాటిక్ పిఆర్ఈ ప్రీబయాటిక్ అక్కడ ఈ ఫుడ్ని తీసుకొని చాలా మార్పులు జరుగుతాయి. అక్కడ ఎంజైమ్స్ రిలీజ్ చేయడం, ఇతర రకాల ఎన్నో జరుగుతాయి. దానికి ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ప్రోబయాటిక్ వచ్చి పెరుగులో ఉంటుంది, ఇడ్లీలో ఉంటుంది, దోశలో ఉంటుంది, పులిసిన 12 గంటలు ఏదైతే ఆహారం ఉంటుందో వాటిలంతా కూడా అది వస్తుంది. దాన్ని మనం ఇంకో ప్రక్రియలో చేస్తాం. ఈ ప్రక్రియ కూడా ప్రేక్షకులకి నేను తెలియపరుస్తున్నాను. 4 గరిటెలు మేగలేని పెరుగు, 1.5 స్పూను అవిసె గింజలు. అవిసె గింజలు వేయించకూడదు, అవిసె గింజలు నానబెట్టకూడదు, అవిసె గింజలు ఫ్రెష్గా ఉండాలి. ముందుగా కలిపి పెట్టుకోవాల్సింది పసుపు 1 స్పూను, నిష్పత్తి చెప్తున్నాను. పసుపు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, సోంపు 1 స్పూను, దాల్చిన చెక్క పౌడర్ 1 స్పూను, ఈ మిరియాలు 1 స్పూను లేదా 1/2 స్పూను, దానికి తగ్గట్టు మొదటని అన్నిటిని కూడా మనం మెంతులు జీలకర్ర సోంపుని వేయించుకోవాలి. వీటన్నిటిని ఒక గాజు బాటిల్లో పెట్టుకో ఉండాలి. ఫస్ట్ పెరుగుని మిక్సీలో కొట్టాలి. కొట్టిన తర్వాత నీరు పోయకూడదు. మిక్సీ కొట్టిన తర్వాత నెక్స్ట్ మనం
అవిసె గింజల్ని మిక్సీ కొట్టాలి 1.5 స్పూన్ చిన్న జార్లో. కొట్టిన తర్వాత ఈ ఏదైతే కలిపి పెట్టుకున్నాం 5-6 రకాల పొడులు 1 స్పూన్ దాంట్లో కలపాలి. దాన్ని 3rd టైం మిక్సీ కొట్టాలి. ఈ 3rd టైం మిక్సీ కొట్టి ఈ పౌడర్ని అంతా పెరుగులో వేసి 4th టైం మిక్సీ కొట్టాలి. మిక్సీ కొట్టిన 1 నిమిషం తర్వాత దాన్ని ఆపి నీరు పోసి స్లోలో పెట్టి 5 నిమిషాలు మిక్సీ కొట్టాలి. ఈ మొత్తము ఇవన్నీ కూడా ఈ పౌడర్స్ అవిసె గింజలు అన్నీ కూడా పెరుగులో కలిసిపోవాలి. అవిసె గింజలు పెరుగులో కలవటం చాలా తక్కువ ఉంటుంది. ఇవన్నీ కలిసి మనం ఆహారం బ్రేక్ఫాస్ట్ బదులు ఈ ప్రీబయాటిక్ అయిన తర్వాత ఈ ఆహారం మనం తీసుకుంటే ప్రీ అండ్ ప్రోబయాటిక్ 2 శరీరంలో ఇస్తాం. ఈ మధ్యలో మెడిసిన్ తీసుకొని దాన్ని చేయటం వల్ల క్యాన్సర్కి ఆన్సర్ దొరుకుతుంది. క్యాన్సర్కి ఆన్సర్ ఇక్కడే ఉంది, అర్థమైందండి. అదే కాకుండా బాడీలో మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా మారిపోతుంది. అందుకే చెప్తాం రెస్పిరేటరీ, డైజెస్టివ్, మెటబాలిజం, ఎక్స్క్లేటరీ, సర్క్యులేటరీ ఈ 5 సిస్టమ్స్ యాక్టివ్ అయిపోతాయి. దీని యొక్క గొప్పతనం అది. ఈ సీక్రెట్ ఇప్పుడు ఎవరికి బయట పెట్టలేదు ఇప్పుడు దాకా. చాలా మంది డాక్టర్స్ కూడా పెరుగు అంటాడు, అది అంటారు, ఇది అంటారు. ఈ ప్రీబయాటిక్ అండ్ ప్రోబయాటిక్ రెండింటిని మనం చేయగలిగితే ఈ సమాజంలో నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు 15వ తేదీ అక్కడి నుంచి ఒక పిలిపించారు. అత్యంత ఈరోజు బాధాకరం విషయం ఏంటంటే ఒబెసిటీ, అన్ని రకాల జబ్బులు వస్తున్నాయని. వాటన్నిటికీ ఆన్సరు దీంట్లోనే ఉంది. ఇది మనం చేయాలి. కానీ దీంతో కూడా మనం ఇందాక చెప్పినట్టు 3 Jలు 3 Sలు కూడా మనం ఫాలో కావాలి. 3 Jలు 3 Sలు ఫాలో అవుతూ మినిమైజ్డ్ మనం కొంత మనకి శరీరానికి మనం కష్టాన్ని కలిగిస్తూ మనసుని సుఖంతో మనం వీటన్నిటిని కూడా మనం సాధించవచ్చు. ఈ సమాజంలో అందరికీ ఈ విషయాన్ని మనం తెలియపరచగలిగితే మనం మెడికల్ యొక్క ఖర్చును మనం తగ్గించగలం. ఈరోజు భారతదేశంలో ఆయుర్వేదం అండ్ అలోపతి సంబంధించిన హాస్పిటల్స్ అన్ని కూడా ఫారిన్ షేరింగ్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఫారినర్స్ ఈ షేరింగ్ అని కొనేశారు. రాబోయే రోజుల్లో దాని యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏమి చేయలేము, మనం మారదాం. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. అంబాసిడర్ కారు ఉండేది, రాష్ట్రపతి, ప్రధానమంత్రి అందరూ కూడా దాంట్లో తిరిగేవాళ్ళు. కొద్ది రోజుల తర్వాత అంబాసిడర్ కంపెనీ మూసేశారు. కంపెనీ ఎవరూ మూయలేదు, కారు ఎవరు కొనలేదు. అలానే మనం ఈ వైద్య విధానాలని, మన ప్రాచీన వైద్య విధానాలను మనం నమ్మి ఫాలో అవటం, ముందుకెళ్ళటం వల్ల మనం ఏదైతే మనకు భారతదేశంలోకి ఇబ్బందికరమైన పెద్ద పెద్ద మాఫియాని అన్నింటిని కూడా మనం ఎదుర్కొని మన ఇంటిలో మన ఖర్చుని, మెడికల్ ఖర్చు మనం పూర్తిగా మనం తగ్గించుకోవచ్చు. దానికి మేము గత 20 సంవత్సరాలుగా చాలా మందిని మనం ఆ విధంగా ఆ రూట్లో తీసుకెళ్ళాం. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. దానికి మీ ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సార్ చెప్పినట్టుగా శరీరాన్ని కష్టపెట్టాలి, మనసును ప్రశాంతంగా హాయిగా ఉంచాలి, ఆనందంగా ఉంచాలి. కానీ మనకి ఇప్పుడు జరుగుతున్నది మొత్తం రివర్స్ అనమాట. శరీరాన్ని కష్టపెట్టం, ఏసీలో కూర్చొని పని చేస్తుంటాం, డెస్క్ టాబులు చేస్తూ ఉంటాం, ఇంత కూడా ఎక్సర్సైజ్ చేయము. కానీ మానసిక ఆందోళన, ఒత్తిడి, స్ట్రెస్ ఇవన్నీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు కొన్ని మన జీవన శైలిలో కూడా మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. ఎవరైనా సరే ఎక్కువగా కీళ్ళ నొప్పులు కానీ ఎలాంటి పెయిన్స్తో కానీ బాధపడుతుంటే, కొన్నాళ్ళ నుంచి అవి తగ్గట్లేదు, ఏదైనా మంచి మెడిసిన్ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటే ఈ వీడియో తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది. మీరు కనుక ఆ కోవకి చెందిన వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి కాల్ చేసి ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
I Dream. And don't forget to subscribe to iDream.